హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా 5 ఆనియన్స్ ఇంకా 5 టొమాటోస్ చాప్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో చాప్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా చాలా చిన్న ముక్కలు ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం సరిపడిన సాల్ట్ వేసుకొని టొమాటోస్ బాగా దగ్గరైనంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. దీనికి ఫిషెస్ని బాగా వాష్ చేసుకొని 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇంకా పసుపు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఫిషెస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దగ్గర అయిపోవాలి. దీని తర్వాత ఇందులో సరిపడిన కారం, పసుపు ముందే వేసేసుకోవాలి. మళ్ళీ వేసుకోవడం అవ్వదు, బాగా కలదు, అందుకే ముందే వేసేసుకోవాలి. ఇలా ఇంకొక నిమిషం పాటు వేపుకుందాం. ఫిషెస్ని టర్న్ చేసుకుందాం. చింతపండు ఫిష్ కర్రీ చేయాలనుకున్న ముందు 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రసం అంతా తీయాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మనం ఈ టొమాటో ఫ్రైలో వేసుకుందాం. ఈ వాటర్ అనేది మనం 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి, బబుల్స్ వచ్చేలాగా. మిగిలిన ఫిషెస్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను వేయడం మర్చిపోయాను. మనం టొమాటోస్ వేపుకుంటున్నాం కదా, అప్పుడే వేసేసుకోవాలి. ఇది బాగా మరిగింది కదా వాటరు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పాటు సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి. ఇంతలోపు మనం ఫిషెస్ని టర్న్ చేసుకుందాం. 5 నిమిషాలు మరిగింది కదా, ఇప్పుడు ఇందులో ఫిషెస్ని వేసేసుకుందాం. ఒకసారి ఫిషెస్ అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ గరిటె పెట్టకండి. గరిటె పెడితే ముక్కలైపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇలా సున్నితంగా మూవ్ చేయండి, లేకపోతే ఫిషెస్ ముక్కలైపోతాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు ముక్కలోకి ఆ జ్యూస్ అనేది బాగా వెళ్తుంది. ఇదిగోండి, చూడండి, నా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. మీరు అస్సలు గరిటె అనేది పెట్టద్దు, నేను చూపించడానికని చూపిస్తున్నాను మీకు. ఇంకొక లాస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర చాలా ఇంపార్టెంట్. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి మీరు మధ్యాహ్నం చేసుకుంటే నైట్ వరకు ఉంచి అప్పుడు తినండి. చాలా 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 ముక్కలోకి జ్యూస్ అంతా బాగా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మరిన్ని వీడియోస్ నాకు చూడాలనుకుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.